నమస్కారం. ముందుగా పిఎస్ విజిఆర్ న్యూస్ ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ సైదాపురం మండలం కలిచేడు గ్రామం మైకా మైనింగ్ కార్మికుల పాఠశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన శ్రీ కళ్యాణ్ రామ్ మైనింగ్ కంపెనీ సౌజన్యంతో సంక్రాంతి క్రికెట్ పోటీలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటగిరి యువరాజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు యువరాజు వివిఎస్ సర్వజ్ఞ కుమార కృష్ణ ఆచంద్ర పాల్గొని క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించారు. సైదాపురం మండల పరిధిలోని 29 గ్రామాల యువతకు చెందిన క్రికెట్ జట్ల క్రీడాకారులకు టీషర్ట్లను పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కలిచేడు మైకా ఎల్ఫేర్ పాఠశాలలో శ్రీ కళ్యాణ్ రామ్ మైనింగ్ కంపెనీ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయని తెలిపారు. కలిచేడు గ్రామానికి ఘనమైన చరిత్ర ఉందని, ప్రపంచంలో అత్యున్నత నాణ్యత గల రూబీ మైకా ఈ గ్రామంలో లభిస్తుందని చెప్పారు. దాదాపు 130 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో మైనింగ్ కార్యక్రమాలు జరిగినట్లు చరిత్ర చెబుతుందన్నారు. 1902 సంవత్సరంలో జర్మనీ వారు ఈ ప్రాంతంలో మైనింగ్ నిర్వహించినట్లు చరిత్రలో ఉందని చెప్పారు. మైకా మైనింగ్ పై విధించిన చెస్ ద్వారా అప్పట్లో కేంద్ర ప్రభుత్వం పాఠశాలలు, ఆసుపత్రులు ఏర్పాటు చేసిందన్నారు. మైకా ఎగుమతి తగ్గిపోవడంతో మైకా చెస్ కోల్పోయి దానివల్ల పాఠశాల అభివృద్ధి దెబ్బతిందని చెప్పారు. ప్రస్తుతం పాఠశాల అభివృద్ధికి శ్రీ కళ్యాణ్ రామ్ మైనింగ్ కంపెనీ యాజమాన్యం, సీతారామ మైనింగ్ కంపెనీ దారిద్ర్యంతో పాఠశాల సిబ్బంది నియామకం, మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి కలిచేడు మైకా కార్మికుల పాఠశాల, ఆసుపత్రి అభివృద్ధిపై చొరవ చూపాలని ఆయన కోరారు. వ్యయ ప్రయాసం నుంచి కారణభూతులైనటువంటి గౌరవనీయులు శ్రీ मुख्य बहुपुष्पसुपूजिताय तस्मै मकाराय नमः शिवाय। ओम शिवाय गौरीवदनाय वेदाय सूर्याय दक्षाध्वरनाशनाय श्रीनीलकण्ठाय वृषध्वजाय
तस्मै शिकाराय शिवाय गौतमार्य मनीन्द्र जीवाचन्द्राय चन्द्रात्मैश्वरलोचनाय तस्मै वकाराय शिवाय ओम स्वरूपाय जटाधराय विनाथहस्ताय सनातनाय वीर्यपल्लवभूषणं वन्दे वन्दे मुकुन्दप्रियं वन्दे जनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं आपदामुपसत्कारं दातारं सर्वसम्पदां लोकानन्दं ఏ పక్కన అన్నమా పాప అక్కడే నిదానంగా ఉండండి చిన్నగా సార్ కొద్దిగా వెనక్కి వచ్చేది షార్ట్ బాగుంటుంది సార్ వెనక్కి బాగా వెనక్కి వచ్చేసి తీసుకోండి కుర్చీ మీద దానన్న వచ్చేయండి అన్న వెనక్కి వెనక్కి సార్ బాగా I want to request you, all the cricket players, please come to the dais. దయచేసి క్రికెట్ కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి దయచేసి చెట్ల కింద ఎవరు ఉండొద్దు, అందరూ సహకరించండి దయచేసి ప్లీజ్. డాన్స్ దగ్గరికి రా. అందరికీ శుభోదయం. ఈరోజు కలిచేడు పుడమ తల్లి పులకించింది అనే కారణభూతుడు ఆయన్ని గత కార్మిక పాఠశాలలో కొట్టిమిట్ల సదస్సులో ఆశాజ్యోతిగా మాకు వచ్చి వాలంటీర్లు వచ్చి ఈరోజు విద్యాభిక్ష ఇచ్చే ఈ భగవంతుడికి ఎప్పుడు కూడా, ఎందుకంటే సార్ వాస్తవంగా చెప్తున్నాను, ఈ 15 సంవత్సరాల్లో కూడా కనీసం ఒక షాల్ కూడా వేసుకునే అటువంటి మహోన్నతమైనటువంటి ఆశయాలు కలిగినటువంటి వ్యక్తి. ఆయనకి కృతజ్ఞతా భావంగా ఈ కల్చర్లో చదివినటువంటి మా పిల్లలకి ఈరోజు ఈ అవకాశం వచ్చింది. సారు పెద్ద మనసు తీసుకొని ఇటువంటి ఈ కార్యక్రమాల్లో ఇటువంటి అన్నిగా భావించకుండా మా పిల్లలు వేసేటటువంటి ఈ చిన్న గీతని అంకితం చేస్తున్నాను. శ్రీశైలంలో మల్లన్న, సింహాద్రిలో అప్పన్న, తిరుపతిలో ఎంకన్న, భద్రగిరిలో రామన్న, ఆ దేవుళ్ళు దరి కొనబోత అయ్యా నువ్వేనంట. దండయ్య స్వామికి రామరాజ స్వామికి దండకాలు, కొడువైనా మారేడు బంగారైనాడు. దయ్యో మాదరకి రమటోడ్చి ఓడంటే ప్రాణం మాతానికి.
ఎదలు వెలుపుకుంటే ఒదిగిపోదు దేవరా గండారెల్ల స్వామికి గండలు వెయ్యల స్వామికి అవరోజ స్వామికి సందకాలు జాగ్రత్తగా విను, మాట వినిపించిందా? ఎవరు రాడు? 18 మంది కొద్ది రోజుల్లోనే ఒక్క ఫోన్ కాల్ ఎంత సొమ్ముడో మేము తెలుసుకున్నాము. చాలా సంతోషకరమైన తన విలువైన సమయాన్ని ఇక్కడికి మా బిడ్డలు దీవించడానికి వచ్చినటువంటి దీనికి ఒక విలువనిస్తూ మా పాఠశాలకి అన్ని విధాల సహాయ సహకరిస్తూ మన ప్రియాన్ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మీకు చక్కటి డ్రెస్సులను టీషర్ట్లు అతి తక్కువ సమయంలో చాలా చక్కగా నా 35 సంవత్సరాల చరిత్రలో నేను చూడలేదు అటువంటి డ్రెస్సు. దయచేసి క్రీడాకారులందరూ కూడా కొంచెం దగ్గరకు వస్తే ఈ కార్యక్రమం ప్రార్థనతో ప్రారంభమవుతుంది. శ్రీమతి పి జయలలిత గారు ప్రార్థన. భారత మాతరం జయతు జయతు పదయుగళాం తే నిరంతరం వందే త్వం భూదేవీం భరత మాతరం జయతు జయతు పదయుగళాం తే నిరంతరం సుప్రసరచంద్రయుక్త చారుయామిని వికసిత నవ కుసుమ మృదుల దామ శోభిని మందస్మితయుక్తవదన మధుర భాషిణి సుజలాం సుఫలాం సరళాం శివవరదాం చిరసుఖలాం జగదంబాం భరతమాతరం వందే త్వం భూదేవీం భరతమాతరం జయతు జయతు పదయుగళాం తే నిరంతరం. గవర్నమెంట్ పెట్టాలని కానీ జరపలేకపోయాము కొన్ని అనివార్య కారణాల వల్ల. ఆ కళ ఈరోజు నెరవేరేది సార్. కాబట్టి ఎంతో మంది యువ క్రీడాకారులకి ఇది ఒక ప్రోత్సాహం. తర్వాత మన సీతారామ ప్రణయరెడ్డి గారు పెద్దలు ప్లస్ సైదాపురం కంచేడు ప్రెసిడెంట్ గారు అండ్ ఎంపీ గారు అందరూ ఇక్కడ వచ్చున్నారు. సో క్రికెట్ అనేది చాలా మన ఇండియాలో ఐ థింక్ ఇట్స్ వెరీ చాలా పాపులర్ అండ్ స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మన పిల్లకాయలకి. అండ్ మన NMLW స్కూల్ ప్రెసిడెంట్ మన ప్రిన్సిపల్ గారు వచ్చి మన ఇన్వైట్ చేశారు. సో ఇప్పుడు స్కూల్ వచ్చి ఐ థింక్ మోర్ దెన్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది సార్ మనం స్టార్ట్ చేసుకుంటాం? సో 8 years నుంచి జరుగుతుంది ఈ స్కూల్. సో ఐ థింక్ దట్స్ చాలా కష్టపడి చేస్తున్నారు ఇక్కడ మన మొత్తం స్టాఫ్ స్కూల్ మన ప్రిన్సిపల్ అండ్ టీమ్కి ఐ థింక్ వాళ్ళకి ధన్యవాదాలు. ఈ ఎస్పెషల్లీ ఏరియా పిల్లకాయలకి ఐ థింక్ ఇట్స్ వెరీ యూస్ఫుల్. సో ఈ క్రికెట్ వల్ల మనకి ఐ థింక్ మంచి బుక్లెట్ కూడా తీసుకొచ్చారు సారు. అండ్ స్పోర్ట్స్ గురించి బాగా మంచి ఆర్టికల్ కూడా రాస్తున్నారు సారు. సో పిల్లకాయలందరూ ఐ థింక్ స్పోర్ట్స్ కొంచెం ఇంపార్టెన్స్ హెల్త్ కోసం ఇట్స్ వెరీ గుడ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు రాజా గారు టు మనకి స్పాన్సర్ చేసి మనకి అందరికీ ఈ ప్రోగ్రామ్ బాగా జరగాలని నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. సెంటర్ ఓకే సార్. నెక్స్ట్ ఓకే సార్. సార్ అక్కడే ఉండండి అందరూ ఒకసారి గ్రూప్ తీద్దాం. ఒక్క 1 సెకండ్ రండి రండి అందరు రండి ఒక్కసారి. ఓకే ఓకే బాస్. ఓకే బాస్ ఇక్కడ చూడండి బాబాయ్ ఇక్కడ చూడండి మా చూడండి 1 సెకండ్ వచ్చేసి కొద్దిగా సార్ 1 సెకండ్ సార్ ఇక్కడ చూడండి సార్.
ఓకే సార్. తర్వాత క్రీడలకు పుట్టినీళ్ళు కలిచాడు. ఎంతో మంది క్రీడాకారులు తయారైనటువంటి మైదానంలో ఉన్నారు. అలాంటి హోస్ట్ టీం సార్ సార్ బాబాయ్కి ఓకే ఓకే సార్ సార్ 1 సెకండ్ సార్. తీసుకున్నటువంటి 2 మాటలు సార్ ఇంత పర్మిషన్. ఈ కారణం ఇతను ఓకే సార్. షఫీహరన్ మా దగ్గరే చదువుకున్నటువంటి విద్యార్థి, యువకుడు, ఉత్సాహవంతుడు. అదేవిధంగా ఈ పాఠశాల ఈ దుస్థితిలో ఉన్నప్పుడు కారణంలో ఇక్కడ ధర్నా చేసి మాకు సహాయ సహకారాల నుంచి ఈరోజు ఈ పాఠశాల చట్టానికి కూడా కారణభూతుడు. అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్యలో జరిగినటువంటి గూడూరు ఈ దీనిలో కూడా పాల్గొన్నారు. విద్యావంతుల విషయంలో కూడా కలెక్టర్తో నిరంతరం పోరాడుతూ రాష్ట్ర నాయకుడిగా ఎదిగినటువంటి అతి తక్కువ వయసులో రాజకీయాల్లో వచ్చేసేసి మీకందరికీ తెలిసి వెంకటగిరి ఎమ్మెల్యే కంటెస్ట్ గా కూడా చేసినటువంటి అనేక ఆశయాలు కలిగినటువంటి షఫీహరన్. థ్యాంక్ యూ. కట్టుబడి క్రీడా దయచేసి క్రీడాకారులందరూ సహకరించాలి త్వరగా. ఓకే సార్. ఓకే సార్. దమ్ అటు వచ్చేసి ఎదులూరు టీం సార్ 1 సెకండ్. ఓకే సార్. అదేవిధంగా సభాముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పండి. 2 వ్యక్తులు ఉన్నారు. వాసు సార్ మేనేజర్ గారు, ఏజెంట్ మురళి గారు. ఎప్పుడు ఓకే సార్. సార్ 1 సెకండ్. మొబైల్ ఇచ్చి అంటే ఈ మళ్ళీ 18. ఓకే సార్. అదేవిధంగా బాబు ముందుకు మాకు చూడండి మేడం. మేడం పట్టుకోండి మాకు పట్టుకోండి ఒకసారి. 1 సెకండ్ సార్. ఓకే సార్. సార్ సార్ పక్కన నిలబండి సార్. 1 సెకండ్ సార్. సార్ 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 ఎక్కువ మందికి వేసి అందువల్ల ఇట్స్ దగ్గరండి సార్. మేడం మీరు కూడా స్టాఫ్ వచ్చింది మేడం. ఇటు సైడ్ కూడా రండి. ఓకే సార్. సార్ ఓకే 1 సెకండ్ సార్. సార్ ఓకే సార్. థ్యాంక్ యూ సార్. పీఈడీస్ గెట్ రెడీ. ఇనాగ్రేషన్ మన అతిథులు అక్కడికి వస్తున్నారు. మీ పేరు చెప్పండి. కెప్టెన్ లీడ్ చేయండి. కెప్టెన్ లీడ్ చేయండి అమ్మా. వెరీ గుడ్. థ్యాంక్ యూ. కెప్టెన్ ఓకే. వెరీ గుడ్.
చెప్పాలి. రాకి దగ్గర ఉంది. ఓకే సార్. బస్ కొద్దిగా వెనక్కి చేరుకోండి సార్. బస్ మీరు కొద్దిగా వెనక్కి చేరుకోవాలి. ఫేస్ ఫ్రెండ్ ఉండేవాళ్ళు కొద్దిగా డౌన్ గా ఉండేవాళ్ళు కూర్చోండి. ఓకే ఓకే రమ్మా రండి. బస్ ఓకేమ్మా 1 సెకండ్ బస్ ఎక్కించు సార్. ముఖ్య కారణం ఏంటంటే ఈ స్కూల్కి పునర్వైభవం తేవాలనేది నాకు ఒక కోరిక. కలిచేడు గ్రామం మాకు వెంకటగిరి నేను అనేక పర్యాలు చెప్పాను. మాకు వెంకటగిరి ఎంతో కలిచేడే అంతే. ఈ కలిచేడు గ్రామం అనేది ప్రపంచ చిత్రపటంలో రూబీ మైకా కోసం ఎన్నడూ ఒక స్థానం సంపాదించింది. దీనికి అద్భుతమైన చరిత్ర ఉన్న గ్రామం. ఈ చరిత్ర ఈ మండలానికి కాదు, ఈ జిల్లాలో కాదు, ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, కలిచేడు చరిత్ర ప్రపంచం అందరికీ తెలుసు. అటువంటి గ్రామంలో ఉన్న స్కూల్లో గత వైభవం కోల్పోయి దీన్ని ఈ స్కూల్ నడవటమే కష్టం అన్న పరిస్థితుల్లో నాకు తగిన సహాయం నేను చేస్తున్నాను. దాంట్లో భాగంగానే ఈరోజు మండల స్థాయి గుర్తింపు రావాలని, మండల స్థాయిలో ఒక క్రికెట్ టోర్నమెంటు, ఇంత మంచి గ్రౌండ్ ఉన్న స్కూల్ ఉందని మండల స్థాయిలో తెలియాలనే ఉద్దేశంతోనే కలిచేడు గ్రామం కోసమే నేను పెట్టడం జరిగింది. నేను హెడ్ మాస్టర్ గారు వచ్చి కలిసినప్పుడు నేను ఒకటే చెప్పాను, నేను రాకపోయినా పర్వాలా, మా కంపెనీ పేరేకపోయినా పర్వాలా, మమ్మల్ని ఎవరు పిలవకపోయినా పర్వాలేదు, మేము క్రికెట్ టోర్నమెంట్కి జరిపిస్తాం. దానికి జరగాల్సిన మంచి కార్యక్రమాలు అంటే మన స్కూల్కి, మన గ్రామానికి ఏది మేలు జరిగితే అది జరగండి అని చెప్పాను. ఆయన ఆ ప్రయత్నం చేశారు. దాంతోపాటు మరీ నా బ్రాండ్లు కూడా ఇట్లా కనపడతా ఉంటే నాకు ఇష్టపడటం లేదు, దయచేసి తగ్గించేసేయండి. అంటే ఆయన మంచి ఉద్దేశంతోనే చేశారు. కానీ ఆయన స్కూల్ అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తున్నారు. ఆయన కృషిలో మా వంతు భాగం కూడా భవిష్యత్తులో ఉంటుందని వారికి తెలియజేస్తూ ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. పెద్దలు సీతారామ మైకా మైన్ ఓనర్ శ్రీ ప్రణయ్ రెడ్డి గారికి, ఎంపీపీ గారికి, సర్పంచ్ సురేష్ గారికి, కలిచేడు గ్రామ పెద్దలు విజయ్ గారికి, విజయభాస్కర్ రెడ్డి గారికి, 4వ వార్డు వెంకటగిరి మున్సిపల్ 4th వార్డు కౌన్సిలర్ నారాయణ గారికి, ఈ సభకు హాజరైన మీ అందరికీ, మీడియా ప్రతినిధులకి, పాత్రికేయులకి, ముఖ్యంగా క్రికెట్ ప్లేయర్స్కి, ఉత్సాహంగా వచ్చారు. మ్యాచ్లు ఉత్సాహంగా జరుగుతాయి అనుకుంటున్నా. రాబోయే 7 రోజులు జరుగుతాయి. అందరూ స్పోర్టివ్ స్పిరిట్తో ఆడి గెలుపు ఓటం అనేది కాకుండా, ఖచ్చితంగా ఆటలో గెలుపు ఓటం అనేది ముఖ్యం. గెలిచే దానికోసం ఆడతారు. కానీ స్పోర్టివ్ స్పిరిట్ అంటే ఓటమిని కూడా గెలుపులాగా తీసుకోమంటారు. కాబట్టి అందరూ స్పోర్టివ్ స్పిరిట్తో ఆడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని, అన్ని టీంలు రిజిస్టర్ చేసుకుని అన్ని టీంలు పార్టిసిపేట్ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మన స్కూల్ హెడ్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ మ్యాచ్లు సౌమ్యంగా జరుగుతాయని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని హరిప్రసాద్ రెడ్డి గారికి ఈ అధ్యక్షతని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం.
పెద్దలు వేగడిగిరి సంస్థానం యువరాజు నాకు దైవ స్వరూపులు శ్రీ వివిఎస్ సర్వజ్ఞ కుమారకృష్ణ ఆచార్యుల వారి యొక్క పాదపద్మములకు నా యొక్క నమస్కారాలు. అలాగే ఈ కలిచేడు గ్రామ పెద్దలకు, వివిధ పార్టీల నాయకులకు, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి 50 మంది క్రికెట్ ప్లేయర్లకు, అలాగే వారి యొక్క స్టాఫ్కి, దీన్ని కండక్ట్ చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అక్కడ ఉన్నటువంటి ప్లేయర్స్ అందరికీ ఒక 2 మంచి విషయాలు చెప్పాలనుకుంటున్నాను. సంక్రాంతి సైదాపురం మండలానికి త్వరగా వచ్చింది. ఈ సందర్భంగా సంక్రాంతి అంటే ధాన్యమంతా మన ఇంటికి చేరే ముందర సంతోషంగా రైతాంగము శ్రామికులు చేసుకున్నటువంటి ఒక గొప్ప పెద్ద పండుగ. అయితే మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ప్లేయర్స్కి ముఖ్యంగా అంటే పాత తరంలో ఏం జరిగిందో 2 విషయాలు చెప్తాను. దక్షిణ భారతదేశంలోనే పేరెడి కనుక ఉన్నటువంటి వెంకటగిరి సంస్థానము క్రీడలకు, కళా రంగాలకు, సాహిత్యానికి, సంగీతానికి పెట్టిన పేరు. అటువంటి ఎంతో ఘనమైన చరిత్ర కలిగినటువంటి వెంకటగిరి సంస్థానంలో క్రికెట్ కూడా, ఆధునిక రంగమైనటువంటి క్రికెట్ కూడా ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లేయర్స్ అందరూ కూడా నేను తెలియజెప్పేది ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్లో రంజీ క్రికెట్ అనే దాన్ని ఫామ్ చేసిన దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర వెంకటగిరి సంస్థానం రాజా గారిది. ఈ విషయము మీలో ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు. అలాగే వెంకటగిరి సంస్థానం రాజులే ఆ ఆంధ్ర క్రికెట్ టీంలో గతంలో కెప్టెన్లు గాను, అలాగే ఎంతో మంది ప్లేయర్స్ గాను కూడా వ్యవహరించారు. అందులో మన వెంకటగిరి సంస్థానం పెద్దరాజా గారు కూడా గొప్ప క్రికెట్ క్రీడా ప్లేయర్, క్రికెట్ ఆడేవారు. అలాగే వెంకటగిరిలో తారకరామ క్రీడా ప్రాంగణాన్ని కూడా వారి యొక్క హయాంలోనే తయారు చేయడం జరిగింది. అలాగే టర్ఫ్, మనం క్రికెట్ ఆడేటప్పుడు టర్ఫ్ వికెట్ అంటాం. ఆధునికతగా వచ్చినటువంటి టర్ఫ్ వికెట్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట మన వెంకటగిరిలోనే స్టార్ట్ అయిందని చెప్పేసి నేను మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతకుముందు టర్ఫ్ వికెట్ అనేది లేదు. అది మన వెంకటగిరి సంస్థానం రాజా గారే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రవేశపెట్టారు. అంతేకాదు స్వయంగా శ్రీ కళ్యాణరామ మైకా కంపెనీ తరఫున ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలికినటువంటి మన వెంకటగిరి సంస్థానం యువరాజా గారు కూడా స్వయంగా క్రికెట్ ప్లేయరే. వారు కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి ఉపాధ్యక్షులుగా వారి తండ్రి గారు అయినటువంటి మా దైవ స్వరూపులు కుమ్మరాజా వారు కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి ఉపాధ్యక్షులుగా పనిచేశారు. వారు స్వయంగా కూడా ఎంతో మంది సంస్థానం తరపున క్రీడాకారులను కూడా ప్రోత్సహించి వారిలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయడం కోసము ఎంతో ప్రయాసం కూర్చు కూడా ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఆ కళ కోసము వారి సమయాన్ని కూడా వెచ్చిస్తున్నటువంటి ఈ యొక్క కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనేసి నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యాజమాన్య వారికి సదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కలిచేడు గ్రామం సైదాపురం మండలంలో మైకా లేబర్ వెల్ఫేర్ స్కూల్ ప్రాంగణంలో మండల్ స్థాయి క్రికెట్ పోటీలు మా కంపెనీ శ్రీ కళ్యాణరామ కంపెనీ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతూ వస్తుంది. ఈరోజు మొదలయ్యాయి. ఈ సంక్రాంతి పండుగ క్రీడల కార్యక్రమాల్లో ఈరోజు మొదలవటం జరిగింది ఇక్కడ కలిచేడు గ్రామంలో. దీనికి ఈ స్కూల్ సిబ్బంది కానీ, మా మైన్ సిబ్బంది కానీ, స్థానికులు కృషితో ఈ క్రికెట్ పోటీలు జరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ కలిచేడు గ్రామం గురించి 4 మాటలు చెప్పుకోవాల్సిన అవసరం ఇది. ఈ గ్రామానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. ప్రపంచంలో అతి అరుదైన రూబీ మైకా ఈ గ్రామంలోనే ఒక 3-4 మైన్లోనే వెలికి తీయటం జరిగింది. దాదాపు 120-130 సంవత్సరాల నుంచి ఇక్కడ మైనింగ్ కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. జర్మన్స్ ఎల్జీన్ అనే జర్మన్ 1902లో
మా మైన్లో మైనింగ్ కార్యక్రమాలు చేస్తున్నట్టు పూర్ హౌస్ ట్రస్ట్ వెంకటగిరి తరఫున మైనింగ్ కార్యక్రమాలు చేస్తున్నట్టు ఎవిడెన్స్ ఉంది. ఇంత సుదీర్ఘ చరిత్ర ఉన్న గ్రామం ఇది. ఆ తరుణంలోనే గతంలో మైకా పైన వచ్చే సెస్తో, మైకా ఎక్స్పోర్ట్ అవుతున్నప్పుడు వస్తున్న సెస్తో మైకా లేబర్స్ వెల్ఫేర్ స్కూల్ అని హాస్పిటల్ ఇక్కడ నిర్మించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమీప మైకా ఎక్స్పోర్ట్లు ఎగుమతులు తక్కువైపోయిన దానివల్ల, ఆ సెస్ రద్దయిన దానివల్ల ఇక్కడ ఈ స్కూల్కి ఆదరణ తగ్గిపోతూ వస్తుంది. ఈరోజు కనీసం ఒక ఉపాధ్యాయులు ఒక 3-4 ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ వ్యక్తిగత పనిలాగా దీన్ని తీసుకొని వారు ఏదో జీతాలకు పనిచేస్తున్నట్టు కాకుండా దీని ఒక యజ్ఞంగా గత 15 సంవత్సరాలుగా ఈ స్కూళ్ళు ఇక్కడ కానీ తరుపుల్లో కానీ ఉన్న స్కూల్ నడపాలని వాళ్ళు అనేక ప్రాయాలు ఢిల్లీకి, హైదరాబాద్కి వాళ్ళ పై అధికారులకి చెప్తూ ఈ స్కూలు జరగాలని వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. ముందు వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామంలో వాళ్ళు ఇక్కడ ఉన్న అవసరం లేదు, వాళ్ళు ఇంకా మంచి పోస్టింగ్లు వస్తాయి వాళ్ళ పై అధికారులు ఇంకా వేరే స్కూళ్ళకి వెళ్ళమన్నా కూడా లేకుండా ఈ వెనకబడిన ప్రాంతంలోని పేద ప్రజలకి, పేద విద్యార్థులకి విద్య అందించాలని ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ ఉంటున్నారంటే ముందు వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. దాంట్లో మా వంతుగా మా మైనింగ్ అసోసియేషన్, సౌత్ ఇండియా మైకా మైనర్స్ అసోసియేషన్ కానీ, యూనిమిన్ కానీ, ప్రణయ్ గారి సెక్రటరీ, వీరు సీతారామన్ మైకా మైన్ ఓనర్స్, మేము కూడా వాళ్ళ కృషిలో కొంత భాగం తీసుకొని మేము చేస్తూ వస్తున్నాం. ఇక్కడ లోకల్గా స్కూల్స్ టీచర్లు తక్కువ ఉన్నప్పుడు కొంతమంది విద్యా వాలంటీర్లు ఇవ్వటం కానీ, ఇటువంటి కార్యక్రమాలు, క్రికెట్ మ్యాచ్ అటువంటి కార్యక్రమాలు చేసి మండల వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఈ స్కూల్కి ఇంకా ఈ స్కూల్ ఉందని గుర్తు చేసేదానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. కాబట్టి దయచేసి ప్రభుత్వ పెద్దలు, కన్సర్న్ డిపార్ట్మెంట్ ఈ స్కూల్ని మళ్ళీ పునర్వైభవం తేవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. Yeah.